హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఇంటి ఆడపడుచుకి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. త్వరగా వేగిపోయి పొడి పొడిగా విడిగా వస్తాయన్నమాట ఇలా చేస్తే. ముందుగా మనం ఆనియన్స్ అన్నీ ఒకే షేప్లో కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఆనియన్ ఒక బౌల్లో వేసాను. చూసారా, ఆనియన్స్ ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసి కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో పాల మీద ఉండే మీగడ ఉంటుంది కదా, అది కొంచెం వేయండి. ఒక 2 స్పూన్ల పాల మీగడ వేయండి. కొంచెం కారం, 1 స్పూన్ వరకు కారం వేసానండి. తగినంత ఉప్పు వేసి అస్సలు వాటర్ తడి కూడా తగలకుండా ఈ ఆనియన్కు ఉండే తడి మాత్రమే తగిలేలాగా శనగపిండిలోనే బాగా కలపాలండి. ఆనియన్కు ఉండే తడి అంతా మనం వేసిన 1 కప్పు శనగపిండితో మొత్తం డ్రైగా అయిపోవాలి, పొడి పొడిగా. ఆల్రెడీ మనం మీగడ వేసాం కదా, ఆ మాత్రం తడి సరిపోతుందండి. చూడండి, ఇలా ఇంకా బాగా కలపాలి. అస్సలు వాటర్ వేయొద్దండి. ఇలా అయితేనే గట్టి పకోడీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది బాగా వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పకోడీని వేయాలి. బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం వేగడం లేట్ అవుతుంది. అయినా సరే మీరు పూర్తిగా రోస్ట్గా అయ్యేలాగా వేపండి. ఎప్పుడైనా ఈ ఆనియన్ పకోడీ కొంచెం బాగా వేగితేనే బాగుంటుందండి. చూసారా, ఒకదానికి ఒకటి అస్సలు అంటుకోకుండా ఎంత నీట్గా బాగా వేగిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మిగతా పకోడీ కూడా వేయించేసానండి. చూసారా ఎలా ఉందో. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.